ఇంత ఇన్సిడెంట్ జరిగింది. బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ త్రిషను ఉద్దేశించి కామెంట్ చేశాడు. మళ్ళీ క్షమాపణలు చెప్పాడు. అవును. డీఎంకే కూడా నాగేంద్రన్ తప్పుపట్టింది. తప్పు పట్టింది. అదంతా జరిగిపోయింది. అవును. ఇంతట్లోపు సంగీత వచ్చి వేరే నటితో అన్నారు కానీ ఆమె ఎక్కడ పేరు పేరు ప్రస్తావించలేదు. ప్రస్తావించలేదు. ఆమె ఆ జాగ్రత్త తీసుకుంది. జాగ్రత్తలు తీసుకున్నారు. సీన్ అవును. కట్ చేస్తే ఇంక త్రిష, విజయ్ మధ్య ఎఫ్ఐఆర్ అనేది కొంత మీరన్నట్టుగా చర్చ మొదలైపోయింది. అవును. సడెన్‌గా ఒక వివాహ కార్యక్రమానికి త్రిషను తీసుకొని ఆయన రావటం అనేది ఇంకా ఓపెన్‌గా మెసేజ్ పంపించాడా? మేమిద్దరము అని. అంటే భవిష్యత్తులో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అని మనం అనుకోవచ్చా? అంటే వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉండుండొచ్చు. హ్మ్. ఎఫ్ఐఆర్ అనేది ఒక ప్రచారం ఉంది. హ్మ్. కానీ స్నేహం ఉండి ఉండవచ్చు అని అనుకుందాం. హ్మ్. దాన్ని ఆ స్నేహం కొద్దీ వాళ్ళిద్దరూ కలిసొచ్చి ఉండొచ్చు. దాని గురించి బ్యాడ్‌గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది హ్మ్. ప్రపంచానికి? హ్మ్. బ్యాడ్ కాదు. అంటే యెస్ మేమిద్దరం ఓకే. అని ఒక ఒక సిగ్నల్ ఏమైనా పంపాడా? అదే ఫ్యూచర్ అదే మేమిద్దరం పెళ్లి నేననేది. చేసుకుంటాం. అంటే మేము ఓపెన్ అవ్వటం అంటే ఇన్ ది హ్మ్. సెన్స్ హ్మ్. మేము స్నేహితులము, కలిసొచ్చాము. హ్మ్. దీని గురించి మాట్లాడదలుచుకున్న వాళ్ళు మాట్లాడండి. మేము సమాధానం చెప్తాం హ్మ్. అని ఇద్దరూ ప్రిపేర్డ్‌గానే వచ్చారు. ఓకే. ఇద్దరూ ప్రిపేర్ అయ్యి వచ్చారు. డెఫినిట్‌గా మాట్లాడే అవకాశం అయితే ఉంది. హ్మ్. అంటే పబ్లిక్ లైఫ్‌లో ఉన్నారు. వాళ్ళు పాలిటిక్స్‌లో ఉండటం ఒకటే కాదు. అవును. సినిమా దీనిలో కూడా ఉన్నారు. ఉన్నారు. అవును. ఉన్నారు కాబట్టి నెమ్మదిగా సినిమా వాళ్ళు కూడా దీని మీద రియాక్ట్ అవుతున్నారు. హ్మ్. పార్థిబన్ అవును. రియాక్ట్ అయ్యాడు. కొంచెం కాంట్రోవర్సీ‌గా మాట్లాడాడు. అంటే ఆయన ఒక రకంగా సలహా చెప్పాడు. హ్మ్. ఎవరికి? త్రిషకి. త్రిషకి. ఆ 'పొన్నియిన్ సెల్వన్‌లో' ఆవిడ చేసినటువంటి క్యారెక్టర్ ఉంది. కుందాబాయి క్యారెక్టర్. హ్మ్. దాన్ని మెన్షన్ చేస్తూ ఆవిడ కొంచెం లోపలే ఉంటే బావుంటుంది బయటకు రాకుండా. హ్మ్. అంటే ఇలా ఓపెన్ కావటం మీద తనకి భిన్నాభిప్రాయం ఉన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అవును. అంటే ఏదైనా ఉంటే మనం గుంభనగా ఉందాం హ్మ్. అనేటువంటి ఒక సూచన చేస్తున్నాడాయన. ఓకే. అయితే వాళ్ళలా అనుకోవడం లేదు. హ్మ్. వాళ్ళు యుద్ధం చేయాలనుకుంటున్నారు. అవతల వాళ్ళు ఎలాగో రోడ్డు మీదకి విషయాన్ని పట్టుకొచ్చినప్పుడు, అవును. మనం ఎందుకు వెనక్కి తగ్గి తగ్గాలి. ఉండాలి? ఓకే. సో, మనం యుద్ధంలోకి వచ్చేస్తే అప్పుడు ఎవరు స్టాండ్ ఏమిటనేది క్లారిటీ వచ్చేస్తుంది. హ్మ్. అని విజయ్ వైపు నుంచి క్లియర్‌గానే ఉన్నాడతను. ఓకే. అతను యుద్ధానికి సిద్ధమే హ్మ్. అనే విషయం ప్రకటించటం కోసమే ఆవిడతో కలిసొచ్చాడు. రైట్. వచ్చిన తర్వాత మీరేం మాట్లాడతారో మాట్లాడండి. నేను మాట్లాడతాను. హ్మ్. ఇది ప్రోగ్రామ్. ఓకే. ఇప్పుడు 'ఎంజీఆర్', 'జయలలితది' మనం చూసాం. అప్పుడు వాళ్ళు దగ్గరగా మూవ్ అవుతున్నప్పుడు రకరకాల కథనాలు, రకరకాల చర్చ జరిగింది. కానీ ఫైనల్‌గా తమిళనాడు ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఒక రకంగా యాక్సెప్ట్ చేశారని అనుకుందాం మనం. యాక్సెప్టెడే. యాక్సెప్టెడ్.